Hello friends, so welcome to my channel. In today's video, okay, మనము syllables, okay, monosyllable, bisyllables, trisyllables, polysyllables, then stress కానీ అన్స్ట్రెస్ syllables అవి చూసాం. సో ఇంతకీ ఇవి ఎంత ఏమి. సో రీసెంట్లీ మన జరిగిన టెట్ ఎగ్జామ్లో చూడండి, ఓకే, సో ఇక్కడ ఉన్నాయి చూడండి, ఓకే, సో ద వర్డ్ అరేంజ్మెంట్ హ్యాస్ స్ట్రెస్ ఆన్, ఏది మనకు ఐడియా లేదు. సో నో ప్రాబ్లం, ఈరోజు ఓకే ఎండ్ వరకు చూడండి వీడియోస్, మీకు అర్థమైపోతుంది. ఇక్కడ కూడా చూడండి మన జరిగిన టెట్ ఎగ్జామ్లో, ఓకే, ట్రైసిలబిక్ వర్డ్ ఏది, సో ఏది, ఓకే, సో అది కూడా చూసాం మనం. దెన్ సో వన్ మోర్ ఎగ్జాంపుల్, ఓకే, సో మోనోసిలబిక్ అంట, ఓకే, సో దీంట్లో ఏది. సో ఇవన్నీ వచ్చేసి ఆల్రెడీ మనకి రీసెంట్లీ జరిగిన టెట్ ఎగ్జామ్లో ఇవన్నీ వచ్చినాయి, ఓకే, సో అవన్నీ ఈరోజు మనం వీడియోలో కవర్ చేస్తాం. సో ఎండ్ వరకు చూడండి వీడియోస్, ఓకేనా, అండ్ స్కిప్ చేయకండి, సో కంప్లీట్ చూడండి. సో స్టార్ట్ చేద్దాం మన వీడియో. ఫైన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ చూడండి, సో ఫస్ట్ మనం చూద్దాం సిలబల్స్ అంటే ఏమి, ఆ తర్వాత మోనోసిలబల్, దెన్ బైసిలబల్స్, ట్రైసిలబల్స్, పాలీసిలబల్స్, దెన్ స్ట్రెస్ అంటే ఏమి, అన్స్ట్రెస్ సిలబల్ అంటే ఏమి, ఇవన్నీ దేంట్లో ఉంటాయి, ఓకేనా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో నౌ. సి ఇప్పుడు చూడండి, సో ఇది చూసిన తర్వాత మీకు క్వశ్చన్స్, మీకు ఎగ్జామ్లో దీని రిలేటెడ్ క్వశ్చన్స్ అవన్నీ మీకు ఆన్సర్ మీరు ఈజీగా చేసేస్తారు. ఇక్కడ చూడండి, సో ఫస్ట్ మోనోసిలబిక్ వెళ్తాం. ఫస్ట్ సిలబల్ అంటే ఏమి. సిలబల్ అంటే ఏమి, సౌండ్ అంతే, ఓకే. సో సిలబల్ అంటే నథింగ్ బట్ సౌండ్. సో ఏం సౌండ్ అంటే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ బాయ్ సిలబల్ మీకు చెప్తాను, ఆ తర్వాత మీకు మోనో, దెన్ ట్రై, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, బాయ్ సిలబల్స్ అంటే ఏమి, కామన్. హౌ డు యూ ప్రొనౌన్స్ దిస్ వన్, కామన్ కదా. సో దీంట్లో 2 సౌండ్స్ ఉన్నాయి. వాట్ ఈస్ కామ్, దెన్ ఇస్ అనదర్ వన్ ఇస్ మన్. కామన్ అంటే ఏమి, 2 సిలబల్స్ ఉన్నాయి దీంట్లో, ఓకే, కామ్ మన్ కదా. సో కామన్, సో కామ్ మన్, 2 సౌండ్స్ ఆర్ దేర్. సిలబల్స్ ఇస్ నథింగ్ బట్ సౌండ్స్ అంతే, ఓకే. దెన్ అందుకే ఎన్ని సౌండ్స్ ఉన్నాయి ఇక్కడ, కామన్లో 2 సౌండ్స్, అందుకే బాయ్ సిలబల్. వాటర్, ఓకే, వా, దెన్ టర్, వాటర్, అగైన్ 2 బాయ్ సిలబల్స్, 2 సిలబల్స్, 2 సిలబల్. స్టూడెంట్స్ కదా, స్టూడెంట్స్ ఎన్ని సౌండ్స్ ఉన్నాయి, 2 సౌండ్స్ ఉన్నాయి, సో బాయ్ సిలబల్. దెన్ హ్యాపీ, ఓకే, హ్యాప్, మళ్ళీ పీ, హ్యాపీ, ఎన్ని సౌండ్స్ ఉన్నాయి, 2 కదా, గుడ్. సో దట్ ఈస్ ద థింగ్, బాయ్ సిలబల్. మోనో సిలబల్ అంటే ఏమి, సింగిల్ సిలబల్ అనేది, సింగిల్ సౌండ్. హౌ డు ప్రొనౌన్స్ దిస్ వన్, రీచ్. మీరే చెప్పండి ఎన్ని సౌండ్స్ ఉన్నాయి అక్కడ, 2 ఉన్నాయా, 3 ఉన్నాయా, 4 ఉన్నాయా, 1 కదా. సో రీచ్. దెన్ సెకండ్ వన్ కాల్డ్, అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్, ఓకే. దెన్ లేక్, హౌ మెనీ సౌండ్స్ ఆర్ దేర్, హౌ మెనీ సిలబల్స్ ఆర్ దేర్, 1. దెన్ క్యాచ్ కదా. సో అర్థమైంది కదా. సో అట్లా సింగిల్ సౌండ్ ఉండేదాన్ని మోనోసిలబల్ అంటాం, 2 సౌండ్ ఉండేదాన్ని బాయ్ సిలబల్ అంటాం. అట్ ద సేమ్ టైం 3 ఉంటే దాన్ని ట్రై సిలబల్స్ అంటాం, ఓకే. దీన్ని ఎట్లా ప్రొనౌన్స్ చేస్తాం, సిలబస్, ఓకే, సిలబస్, 3 సౌండ్స్ ఆర్ దేర్, 3 సిలబల్స్ ఆర్ దేర్, ఓకేనా. సో దట్ ఈస్ థింగ్, సిలబస్. అర్థమైంది కదా ఫ్రెండ్స్, చాలా ఈజీ ఫ్రెండ్స్, ఓకే. సో కష్టమేం లేదు, వెరీ ఈజీ, ఓకేనా. సో మీకు ఈజీగా దీన్ని ఆన్సర్ చేసి వచ్చేస్తారు. దెన్ సెకండ్ వన్ ఇంపార్టెంట్, హౌ మెనీ సౌండ్స్ ఆర్ దేర్, మీరు చెప్పండి, 3 సౌండ్స్ కదా. సో ఇంపార్టెంట్, సో అందుకే ట్రై సిలబల్స్. దెన్ గవర్నమెంట్, 3 సౌండ్స్ ఆర్ దేర్. దెన్ ఫోర్త్ వన్ ఏమి, అన్హ్యాపీ, హౌ మెనీ సౌండ్స్ ఆర్ దేర్, 3 సౌండ్స్, అందుకే ట్రై సిలబల్స్. ఏం లేదు ఫ్రెండ్స్, ఏదైనా వర్డ్లో మీకు సింగిల్ సౌండ్ ఉంటే మోనోసిలబల్ అనండి, 2 సౌండ్ ఉంటే ఆ వర్డ్లో, ఓకే, బాయ్ సిలబల్స్ అనండి, 3 సౌండ్స్ ఉంటే దానికి ట్రై సిలబల్స్ అనండి. ఏంది ఆ వర్డ్. సో వాట్ ఈస్ మీన్ బై పాలీసిలబల్స్. సో మోర్ దెన్ 3 సౌండ్స్ ఉంటే ఏదైనా దాంట్లో అవి అన్నీ గుర్తుపెట్టుకోండి, పాలీసిలబల్స్ కింద వస్తాయి. మీకు ఎగ్జామ్లో ఇట్లా కూడా అడగచ్చు, ఒక పెద్ద సౌండ్ ఇచ్చేసి అది మోనోసిలబలా, బాయ్ సిలబలా, పాలీసిలబలా, ట్రై సిలబల్, అట్లా కూడా అడగచ్చు. సో గుర్తుపెట్టుకోండి, 3 సౌండ్స్ కన్నా ఎక్కువ ఉండే దాన్ని మనం పాలీసిలబల్స్ అంటారు. ఇక్కడ చూడండి, ఇన్స్టిట్యూషన్, మీరే చెప్పండి ఎన్ని సిలబల్స్ ఉన్నాయి దీంట్లో, 4 ఉన్నాయి. ఇన్స్టిట్యూషన్ కదా, 4 సౌండ్స్ ఆర్ దేర్. దెన్ కింద ఎస్టాబ్లిష్మెంట్, హౌ మెనీ సిలబల్స్ ఆర్ దేర్, 4. ఎస్టాబ్లిష్మెంట్, సో 4 సిలబల్స్ ఆర్ దేర్. సో అందుకే అది కూడా పాలీసిలబల్ కిందనే వస్తుంది. థర్డ్ వన్ ఏమి, ఇంటర్నేషనల్, 5 సౌండ్స్ ఆర్ దేర్. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా, 5 సిలబల్స్ ఆర్ దేర్. ఇంటర్నేషనల్, మీరు కూడా ట్రై చేసుకోండి. సో అగైన్ 5 సౌండ్స్ ఆర్ దేర్, అందుకే అది కూడా పాలీసిలబల్స్ కిందనే వస్తుంది. ఫోర్త్ వన్ ఏమి, ఓకే, సోఫిస్టికేటెడ్, అగైన్ ఇట్ హ్యాస్ 5 సిలబల్స్, 5 సౌండ్స్ ఆర్ దేర్. సో సిలబల్స్ అనేది మీకు అర్థమైపోయింది కదా ఫ్రెండ్స్, సౌండ్స్ అంతే. సో 5 సౌండ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ వన్ ఆల్సో, అది కూడా
పాలీసిలబుల్స్ కిందనే వస్తుంది. సో సిలబల్స్ రిలేటెడ్ ఏదైనా మీకు క్వశ్చన్ వస్తే ఆరామ్గా ఆన్సర్ చేసేయండి, మీకు వచ్చేసి ఓకే మీకు అర్థం ఏంటది ఈ పాటికి. ఇక్కడ స్ట్రెస్ అండ్ అన్స్ట్రెస్ ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఓకే బాగా వినండి ఓకేనా. నా బై ద వే వాలంటీర్, ఓకే వాలంటీర్ 3 syllables ఆర్ దేర్ ఓకేనా. సో గ్యారంటీ 3 syllables ఆర్ దేర్, అర్థమైంది అనుకుంటా మీకు. దెన్ కాంపోనెంట్ అగైన్ 3 syllables ఆర్ దేర్. ఫౌండ్ ఎన్ని సిలబల్స్ ఉన్నాయి, 1 ఓకేనా. నా వాళ్ళు ఎగ్జామ్లో ఎట్లా ఆడతారంటే ఆ వర్డ్ మీకు ఎగ్జామ్లో ఆ వర్డ్ ఇచ్చేసి ఆ వర్డ్లో ఏ సిలబల్ మీద స్ట్రెస్ ఉంది, స్ట్రెస్ అంటే ఏమి, దాని అర్థం ఏమి, మనం దాన్ని కొద్దిగా ఓకే కొద్దిగా జస్ట్ లైట్గా ఆ పర్టికులర్ సిలబల్ని లాగింటాం ఓకే, అట్లా దాన్ని మనం స్ట్రెస్ అంటారు. ఆ పర్టికులర్ సిలబల్ని స్ట్రెస్ అంటాం. ఇక్కడ దీన్ని మనం ఎట్లా ప్రొనౌన్స్ చేస్తాం, వాలంటీర్ ఓకే. సో చూడండి, సో ఏది మనం లాగుతున్నాం కొద్దిగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే. వాలంటీర్, సో టియర్ అనే లాస్ట్ సిలబల్ సౌండ్ని మనం కొద్దిగా ప్రొలాంగ్ అంటే జస్ట్ కొద్దిగా లాగుతున్నాం, వాలంటీర్ వాలంటీర్ కదా. సో అందుకే థర్డ్ దాని మీద స్ట్రెస్ ఉంది. ఎగ్జామ్లో అట్లా మీరు ఆన్సర్ చేయాలా, థర్డ్ ఆప్షన్ ఉంటే అట్లా దాన్ని సెలెక్ట్ చేయాలా. సో నెక్స్ట్ క్వశ్చన్ పేపర్స్లో వచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చూద్దాం మనం. ఇక్కడ గ్యారంటీ కదా, అంటే ఏమి ఇది ఇమీడియట్, గ్యారెన్ వచ్చేసి ఇమీడియట్గా ప్రొనౌన్స్ అయిపోతుంది, కానీ టీ కొద్దిగా లాగుతున్నాం మనం. సో గ్యారంటీ ఓకేనా. అందుకే థర్డ్ మీద స్ట్రెస్ ఉందనేసి మనం చెప్పాలా ఓకే. సో దీన్ని ఫ్రెండ్స్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ మనకి ఖచ్చితంగా రావాలి, లేకుంటే రాంగ్ అయిపోతుంది ఓకే. ఇట్స్ నాట్ కాంపోనెంట్, చాలా మంది కాంపోనెంట్ అంటూ ఉంటారు ఓకే. యాక్చువల్లీ కాంపోనెంట్ కాదు. కాంపోనెంట్ అంటే ఫస్ట్ దాని మీద మనకి నార్మల్లీ స్ట్రెస్ పెడుతున్నాం, కాంపోనెంట్ ఓకే. సో కామ్ అనేది మనం లాగుతున్నాం, దెన్ పోనెంట్ అది ఫాస్ట్గా చెప్పేస్తున్నాం. సో అట్లా కాదు యాక్చువల్లీ. సో దీని కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ కంపోనెంట్ ఓకే. సో ఓకే పోనెంట్ కంపోనెంట్, అందుకే సెకండ్ మీద స్ట్రెస్ పెడుతున్నాం మనం, సెకండ్ సిలబల్ మీద స్ట్రెస్ పెడుతున్నాం, అందుకే కంపోనెంట్. దిస్ ఇస్ ద కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఫ్రెండ్స్ ఓకే. నా ఇది ఏంది, హౌ మెనీ సిలబల్స్ ఆర్ దేర్, ఫస్ట్ ఫౌండ్ 1 ఓకే, 1 ఫౌండ్ ఓకే. సో 1 మీదే ఉంది, 1 మీదే స్ట్రెస్ పెడుతున్నాం అంతే. సో మీకు కన్ఫ్యూజ్ చేయొచ్చు ఎగ్జామ్లో. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ సిలబల్ అంటే ఏం లేదు, దాన్ని ఎన్ని సిలబల్స్ ఆర్ దేర్ 1. సో 1 ఆప్షన్ సెలెక్ట్ చేయండి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్ ఓకే. సో అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్, ఈజీ కదా ఓకే. దీని రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, సో ద వర్డ్ అరేంజ్మెంట్ హ్యాస్ స్ట్రెస్ ఆన్ ఓకే. సో అరేంజ్మెంట్ ఓకే హ్యాస్ స్ట్రెస్ ఆన్. సో చూడండి ఎగ్జామ్లో ఇట్లే అడిగినారు, థర్డ్ సిలబల్ మీదనా, ఫస్ట్ సిలబలా, సెకండ్ సిలబలా, ఫస్ట్ అండ్ సెకండ్ సిలబల్ మీద. సో మీరే చెప్పండి దీనికి ఆన్సర్ ఏముంటుంది. హౌ డు ప్రొనౌన్స్ దిస్ వన్, అరేంజ్మెంట్ ఓకే. ఇమీడియట్గా అయిపోతుంది, రేంజ్ని మనం కొద్దిగా లాగుతున్నాం చూడండి ఫ్రెండ్స్, దెన్ మెంట్ అయిపోతుంది. సో సెకండ్ దాన్నే ఫ్రెండ్స్, సెకండ్ ఆప్షన్ షుడ్ బి ద కరెక్ట్ ఆన్సర్ షుడ్ బి ద థర్డ్ వన్, సెకండ్ సిలబల్ ఓకేనా, అరేంజ్మెంట్. ఇంకోటి ఎగ్జాంపుల్ చూద్దాం. నా చూస్ ద ట్రై సిలబిలిక్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. అంటే ట్రై సిలబిలిక్ అంటే మీ 3 సిలబల్ ఉండాలి, 3 సౌండ్స్ ఉండాలా కదా, ఈజీ కదా. సో 1 by 1 చూద్దామా. రివాల్ట్ 2 syllable, సబ్లైమ్ 2 syllable ఓకే. అబిలిటీ 4 syllable, చూడండి అబిలిటీ ఓకే 4 syllable, ఇది కూడా ట్రై అంటే 3 ఓకే. ఎన్వలప్, సో ద కరెక్ట్ ఆప్షన్ షుడ్ బి ద 4th one, ఎన్వలప్ కదా. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. సో ఈజీ ఓన్లీ ఫ్రెండ్స్, ఎస్. నెక్స్ట్ చూద్దాం ఓకే. ఇది కొద్దిగా బ్లర్ అయింది, నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి మోనో సిలబల్. మోనో అంటే నేను చెప్పినాను సింగిల్ సౌండ్ ఏ దాని మీద ఉండి అది ఫైండ్ అవుట్ చేయండి అనేసి ఓకే. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ టుడే, 2 syllable ఉన్నాయి ఓకే. బ్లూ ఓకే, ఆల్మోస్ట్ ఇదే అనుకుంటా. కింద చూసాం రివాల్ట్ 2 syllable ఇస్ దేర్, 2 sounds ఆర్ దేర్. సివిల్ అగైన్ 2 sound, దిస్ ఇస్ ద ఆన్సర్ సెకండ్ ఓకే. సో దట్స్ ఇట్ ఫ్రెండ్ ఓకే. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా, చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇది ఓకేనా. సో సిలబల్ ఓకే, ఇది ఖచ్చితంగా ఎగ్జామ్స్లో వస్తుంది, అండ్ ఖచ్చితంగా దీనికి కరెక్ట్ ఆన్సర్ చేసి రండి ఓకే. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ చేసేయండి, లైక్ కూడా చేసేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దయచేసి దీన్ని ఇచ్చేయండి. సో మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.